ఎప్పుడైతే ధ్వజస్తంభం పెట్టి జెండా ఎగరేస్తామో అప్పుడు దేవుడు ఇల్లు తయారైంది. ఇల్లు తయారైన తర్వాత ప్రవేశం ఉంటుంది. ప్రవేశం అయిన తర్వాత ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. నువ్వు ఇంకా ఏం పూర్తవలేదు అప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు అంటే తప్పంటే వెంటనే ఒక బీజేపీ మంత్రి గారు అడిగాడు, అసలు ఈ శంకరాచార్యులకి ఈ మతానికి సంబంధం ఏంటండి? ఏంటి వీళ్ళ కంట్రిబ్యూషన్? ఎక్కడో కూర్చున్నారు వింటే సరిపోతుందా? వాళ్ళు మాట్లాడింది మేమెందుకు అంగీకరించాలి? ఈ రకంగా మాట్లాడారు. మరి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళు కడుతున్నాను. అయ్యప్ప స్వామికి అనేక సార్లు వెళ్ళాను, తిరుపతి అనేక సార్లు వెళ్ళాను, షిరిడి అనేక సార్లు వెళ్ళాను. ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఏదో పాపులర్ ఉందంటే అదే మనకి టూరిజము, అదే మనకి పిలిగ్రిమేజీ. అందరం అంతే, అందరం అంతే. నాతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముస్లిం ఫ్రెండ్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. లోపలికి వచ్చి వాళ్ళు యాక్చువల్గా దేవుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు. అయినా మన మీద ప్రేమ కొద్దీ వస్తారు, వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు. ఈ కల్చర్ని పాడు చేసేటువంటి ఏమన్నా మాట్లాడితే వీడిని పాకిస్తాన్ పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ పంపించండి అంటారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్లో వెళ్ళిపోవాలి అందరం. అంటే ఇది యాంటీ ముస్లిం వాతావరణం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడి నుంచి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే దండయాత్రలో వచ్చిన వాళ్ళు కాదు, మన వాళ్ళే. నువ్వు రేపు ఇస్లాం ఇప్పుడు అతను ఎవడు ఉన్నాడుగా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను మొన్న సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిన తర్వాత అతను ఇస్లాం తీసుకున్నాడు. ఎవరో ఒకరికి వాళ్ళ సెంటిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ వాట్సాప్లో మీకు వచ్చి ఉంటాయి, సాయిబాబా గుళ్ళన్నీ బదలగొట్టేయాలి. సాయిబాబా మన దేవుడు కాదు, అతను ముస్లిము, అతను పెద్ద దొంగ. అతను ఆ దొంగని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపించేయడానికి వీళ్ళ నాన్నని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వీరు పారిపోయి ఈయన ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఈ ప్రచారాలకు ఏమన్నా దుష్ప్రచారం కూడా అంటే కూడా దుష్ప్రచారాన్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. ఇది బూతులు అనమాట. దీన్ని బ్లాస్ఫమీ అంటారు, దైవదూషణ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని అరికట్టాలంటే మిగతా వాళ్ళకి ఇవాళకి కూడా ఆయనకి 38% వచ్చింది మోడీ గారికి. ఇంకా దాదాపుగా 62% ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కలవాలి, కలిస్తే అట్లీస్ట్ అపోజిషన్ బలంగా ఉంటే దేశానికి మంచిది. లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. మిగతా వాళ్ళకి నిన్న మొన్న నితీష్ కుమార్ లాగా వీళ్ళకేం ఐడియాలజీలు లేవు, అధికారంలో ఉండటమే. బీజేపీకి ఐడియాలజీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. బీజేపీ ఐడియాలజీని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ ఐడియాలజీతో కలవాలి. ఇది తప్పు, ఇది అన్ని మతాలకి సంబంధించిందే హిందూ దేశం, దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. మనం ఇండియా భారత్ అంటాం, కానీ మీరు పాకిస్తాన్ వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, ఈ చుట్టుపక్కల కంట్రీస్లో ఏ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పిలుస్తారు? దీన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈ స్థాన్ ఇంత ముందు కూడా చెప్పాను, స్థాన్ అనే పేరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశాలే. స్థాన్ అంటే అది సంస్కృత పదం, ఇంకే లాంగ్వేజ్లో లేదు. హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థానాలన్నీ ఒకప్పుడు మనమే అనమాట. అంటే మనం అంటే మన అధికారంలో ఉన్నామని కాదు, హిందువులే ఉండేవారు. ఇవాళ అవన్నీ ఇస్లాంలోకి మారారు. మారితే ఇప్పుడు ఆడ కాశ్మీర్ వెళ్ళి చూస్తే మొత్తం అందరూ బ్రాహ్మలే, కాశ్మీరీ ముస్లిమ్స్ అందరూ బ్రాహ్మలే. మీకు ఇంకా విచిత్రమైన విషయం, మొన్న మేము కంబోడియా వెళ్ళాం, అక్కడ గుడి చూద్దామని. కంబోడియా యాంకోవార్ టెంపుల్. ఆ టెంపుల్ ఏంటి? హిందూ టెంపుల్, తర్వాత బౌద్ధం మారింది. ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు. మొన్న 4-5 ఏళ్ల క్రితం మా ఫ్రెండ్ వెళ్తే పూజలు లేవు, పూజలు ప్రోహిబిటెడ్ రాసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళే పూజలు చేస్తున్నారు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం, థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది. అదేంటంటే సెక్స్ క్యాపిటల్. బ్యాంకాక్ వెళ్ళేవాళ్ళ మసాజులు చేస్తారని, ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి. వాటికి ఏంటంటే సెక్స్ ఫ్రీ, అక్కడ దాని మీద బ్యాన్ లేదు. ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే. మేము వెళ్ళిందేంటి, పిలిగ్రిమేజ్లో వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో ఇలా చూడగానే ఆశ్చర్యపోయింది, ఇది ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది అక్కడ చూడలేదే అని. పెద్ద విగ్రహం, ఈ గది అంత విగ్రహం ఉంది. ఈ గది కాదు, ఈ మొత్తం కాంప్లెక్స్ అంత విగ్రహం, పెద్ద విగ్రహం. మీకు కావాలంటే వాట్సాప్లో పంపిస్తాను. క్షీరసాగర మదనం. ఒకవైపు ఏమో రాక్షసులు బట్టులు లాగుతున్నారు, ఒకవైపు ఏమో దేవతల బట్టులు లాగుతున్నారు. దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు, రాక్షసులకు ఏవో కోరలు ఏవో పెట్టారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర మదనం పెద్దది ఉంది. ఏంటి అక్కడ ఆ దేశంలో 1% కూడా హిందువులు లేరు, అంతా బుద్ధిస్ట్ కంట్రీ. అది 2% అంతా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. 98% బుద్ధిస్టులు. బుద్ధిస్ట్ అంటే డెడ్ అగెనిస్ట్ హిందూయిజం. అసలు బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని. అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు?
వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు. మన రామాయణం, ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే. వాళ్ళకు కూడా ఎపిక్ కదే. గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు పూర్వం రామాయణమే చదువుతారు వాళ్ళు. రామాయణం, రాముడు ఇవన్నీ అక్కడ. గణపతి ఏమో వాళ్ళ ప్రామిస్ నోట్ల మీద ఉంటుంది, కరెన్సీ నోట్ల మీద. మన గాంధీ గారి బొమ్మ అన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడి బొమ్మ. ముస్లిమ్స్ ఇది ఒక ఏన్షియంట్ కల్చర్. దీంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటిరా అని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం? ఒక ఎలక్షన్ నెగ్గడం కోసం, అధికారంలోకి రావడం కోసం దాన్ని ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు. పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. విగ్రహం పెట్టి ఇదిగో రాములు గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకి విముక్తి లభించింది. అదే విముక్తో నాకు అర్థం కాల. ఎందుకంటే మనంతా భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్లి ముత్యాలు ఇస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? తానీషా టైంలో స్టార్ట్ అయింది. నిజాం నవాబు తీసుకెళ్లేవాడు. నిజాం నవాబు పట్టుకెళ్ళి ప్రతి శ్రీరామనవమి నాడు పట్టుకెళ్ళేవాడు తను. అది అలా ఆచారం కింద వచ్చి హైదరాబాద్లో ఎవరో గద్దెనెక్కితే వాళ్ళు శ్రీరామనవమి రాగానే పట్టుకుని వెళ్ళాలంతే. రాజశేఖర రెడ్డి పట్టుకెళ్ళేవాడు, కేసీఆర్ పట్టుకెళ్ళేవాడు, అంతకుముందు ముఖ్యమంత్రులు పట్టుకెళ్ళారు. ఒక ఆచారం, మన ఆచారం అది. భద్రాద్రి రాముడు ఆచారం. నేను మన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదాలు అది పెడుతున్నారు. అంటే అయోధ్యలో గుడి కట్టారండి అదని నేను చెప్పి మా ప్రసాదం ఇంకా రుచిగా ఉంటుంది అన్నాను. ఏంటి అదేంటిది అన్నాడు. ఎందుకంటే మాది భద్రాద్రి రాముడు, మీది అయోధ్య రాముడు. మీరు తగులు పడతారు, మేము తగులు పడం, మాకు అందరూ ఒకటే. అందుకని మాదంటే ఏ ఊరు వాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అవును, మనం వెళ్ళాక మనం చెప్పాలి కదా. ప్రెస్ మీట్లోనే చెప్తే ఎలాగా ఎక్కడ పడితే అక్కడే చెప్తుంటాం. ఈ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అలర్ట్ చేయడానికి మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో 25 మంది ఎంపీలు వాళ్ళ మనుషులే, మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే. ఏదొచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు. అందులోంచి బయటపడండి. కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించాల్సిన ఇష్యూస్లో రాజీ పడకండి. మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. రాజీ పట్టడానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు. పోలవరంకి వేళ 100, 1000 పెట్టారు. 10 కోట్లు పెట్టారు. పోలవరం కాదు, దానికి అమరావతి, దీనికి రైల్వే, దానికి ఏమన్నా అంటే మీరే ఇవ్వలేదంటారు, రైల్వే ఇచ్చామంటారు. 1000 రూపాయలు పెట్టారట. 1000 రూపాయలు. పోలవరం అసలు లేదు. అది నేషనల్ ప్రాజెక్టు, ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో. అసలు లేనే లేదు. ఇంక మనకి ఇస్తామని ఏమి ఇచ్చారు? స్పెషల్ కేటగిరీ స్టాటస్ అయితే ఎగిరైపోయింది. ఎందుకు మనం రాజీ పడాలి? మీ పాతిక కాదు ఇంకో చోట చూసుకుంటాడు ఆయన. మేము అట్లీస్ట్ ప్రజల కోసమైనా వ్యతిరేకిస్తున్నామని చెప్పండి. మా ప్రజలు ఒప్పుకోరా బాబు, నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి. లేకపోతే సిటిజన్స్ బిల్కి ఓటేస్తారు, రైతుల బిల్కి ఓటేస్తారు, అన్నింటినీ సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు. ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టు చేస్తూ ఉంటారు. ఇన్ని బాకీలు అయిపోయి, అన్ని బాకీలు అయిపోయి, ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్ చూస్తాం. కానీ 1,60,00,000 కోట్ల రూపాయల అప్పు ఈవేళ కేంద్రం చేసింది. 1,60,00,000 కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి ఇవాళకి 1,00,000 కాదు, 1 కోటి కోట్లు. చెప్పలేకపోతున్నాం కూడా ఇంత ఉంటుందని. 1 కోటి కోట్లు అప్పు చేశారు. ఏం చేశారా? పోనీ చూపించండి. 1 కోటి కోట్లకి ఇవి కట్టాం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసామనడానికి ఏం లేదు. అసలు ఏం చెప్పరు. అడిగితే నోరు మీదే అంటారు. కూర్చో అనగానే అందరూ కూర్చోవలసిందే. కూర్చోపోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది ఇంటికి, లాక్కోలేక చావాలి. ఇంకా ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం, హిందుత్వ, బీజేపీ సిద్ధాంతం, క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి. కలిస్తేనే జరుగుతుంది. బడ్జెట్ మీద ఇంత ముందు మాట్లాడేవాడిని, ఇవాళ చాలా కాలానికి మాట్లాడవలసి వచ్చింది. అన్నట్టు ఈ మధ్య నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన, మేము ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు. తర్వాత వచ్చి మోడీ గారి దగ్గర కూడా ఆయన సెక్రటరీగా పిఎంఓలో చేశారు. మన ఈస్ట్ గోదావరి ఆయన అనుకుంటాను, చాలా ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయన వాయిస్ అని ఒకటి ప్రచారంలో తిరుగుతోంది. ఆయన వాయిస్, ఆయన ఒక నీతి ఆయోగ్ తరఫున ఒక 500 మందిని పిలిచి ఎకనామిస్టులు దాంట్లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి అది ఒకటి తిరుగుతోంది. ఏంట్రా అంటే 42% స్టేట్లకు ఇవ్వడానికి మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకం. 32 ఇస్తున్నాం చాలు ఇవ్వద్దని. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే 42 ఇవ్వాలి అని రాసిచ్చారు. ఫైనాన్స్ కమిషన్ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఆమోదిస్తే ఆమోదించాలి, లేకపోతే తిరస్కరించాలి. రెండే ఉంటాయి.
ప్రభుత్వం దాన్ని ఇంత తగ్గిస్తున్నాం, ఈ మ్యాప్ ఎలా మారుస్తున్నాం అంటానికి ఉండదు. వాళ్ళు పార్టీ 2 అని రాసి ఇచ్చారు, చేసి తీరాలి. దాన్ని ఆపడానికి మోడీ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఈ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది తిరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు వాయిస్తే ఎక్కడ మాట్లాడాడో అన్నీ వస్తుంది. అది పెట్టినవాడు కూడా ఒక మీ జర్నలిస్టే, చాలా పాపులర్ జర్నలిస్టు, నార్త్కి సంబంధించినప్పుడు అతను వెబ్సైట్లో పెట్టాడు. ఈ ఆర్థిక పరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దివాళా కోరు వ్యవహారాలన్నీ కూడా మనం బయటికి తీసుకురావాల్సిన పని ఉంది. నేనేముంది ఊరికే మన రాజమండ్రిలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇది పార్టీ స్టాండ్ తీసుకోవాలి. పార్టీలు స్టాండ్ తీసుకుని తిరగబడితే తప్ప పని జరగదు. ఇంకా నెక్స్ట్ మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే, తెలంగాణ కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, అక్కడ కేసులు అక్కడే చూసుకున్నాను. ఈయన ఏం చేశాడు, ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేశాడు. చేస్తే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా, నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందని దాని మీద చూడలేదు, కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు, మనందరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి. ఆ వేళటికి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా నడుపుతారా ఈ దేశంలో, ఇలా కూడా మనుషులు ఉంటారా? చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి, పైపేసి అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట. ఎస్, నేను ఒప్పుకోవట్లేదు. ఏంటి ఆ చట్టం కాదు నాకు వర్తించదు, అయిపోయింది. కోర్టు నుంచి ఎందుకు అరెస్ట్ చేయొద్దు అని, కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి అని ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది. నాకు ఎప్పుడో గుర్తు, 2006లో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు మైలవరపు సాంబశివరావు, మీకు అందరికీ తెలిసి ఉంటాడు, నా ఫ్రెండ్, ఇక్కడ అడ్వకేట్. అతను మార్గదర్శికి అడ్వకేట్. మన కోర్టులో మార్గదర్శి వాళ్ళకి ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ఉంటాడు, గవర్నమెంట్కి ఉన్నట్టు. ఆ మార్గదర్శి అడ్వకేట్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు, ఎందుకురా నువ్వు, ఎందుకంటే మరి ఇలా తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయకుండా ఊరుకుంటే అలాగా, ఏదో ఒకటి చేయాలి కదండి. ఏమి చేయలేవు. అన్ని పార్టీలు అతనికే, అన్ని కోర్టులు అతనికే సపోర్టు. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇది? ఈ పోరాటాలు ఇలాంటి వాటి వల్ల నిన్ను అన్పాపులర్ చేస్తారంటే నీకు వచ్చేది ఏముండదు, మార్గదర్శికి పోయేది ఏముండదు. అతన్ని రీచ్ అవ్వలేరు ఎవరు. అసలు మైలవరపు సాంబశివరావు అన్నవాడే పెద్ద ఫైటర్, గాలితో దెబ్బలాడగలడు. ఈ ఊర్లో జరిగిన అన్ని అనర్థాలను ఎదుర్కొన్నవాడే, వాడే ఎదుర్కొని పోరాటం చేశాడు, కోర్టులకు వెళ్ళాడు. అటువంటి వాడు చెప్పాడు. చెప్తా వేళ అనుకున్నాను, ఏదో నేను ఎంపీని రా అన్నాను. ఎంపీలు లేదు, మీ పార్టీలన్నీ ఎప్పుడో సరెండర్ అయిపోయారా? నేనేం మామూలుగా చిన్నాడు కదా, ఎంపీకి కొంచెం వాల్యూ ఉంటుంది అన్నాను. ఏం ఉండదు, రామోజీరావు ముందు ఎవ్వరూ సరిపోతుంది. అప్పుడే 2 రోజులకి రామోజీరావు గారు కోడలు ఆఫ్టర్ ఆల్ ఎంపీ అని కూడా అంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంపీ, నన్ను ఏం చేయగలను మమ్మల్ని, నేను చాలా పెద్దవాళ్ళం. ఇప్పుడు దొరికిన మెటీరియల్ చిట్ ఫండ్ మీద నేను అదొకటే పట్టుకున్నాను, కానీ పట్టుకోలేదు. నిజంగా ఆశ్చర్యం. ఆయన చెప్పినవి అన్నీ చెప్తున్నాం, ఈ మార్గదర్శి చెప్తున్నాయి అన్నీ తప్పే అని ప్రూవ్ చేసేంత మెటీరియల్ దొరికింది లక్కీగాను. అది ఇంకోసారి ఎక్స్క్లూజివ్ పెడతాను, ఇది దీంట్లో సరిపోదు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ కాదు, కానీ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. అవును, ఇప్పుడు మనందరిలో 2 ఉగ్రవాదులు ఉన్నారు. 2 ఎవరో ఎవరికి తెలియదు. ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ కాల్చేస్తారు. 2 ఉగ్రవాదుల కోసం సర్వం మరణం, అదే జరుగుతుంది. ఎవరు ఉగ్రవాదం అనేది యాక్చువల్ రూట్స్ పట్టుకోవాలి మనం. ఎందుకు ఉగ్రవాదం
ఇన్నేళ్ల నుంచి లేదు. 1947లో స్వాతంత్రం వస్తే 1999లో వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాతే స్టార్ట్ అయింది ఉగ్రవాదం. ఎందుకు 40 ఏళ్ళు లేదు? 40 ఏళ్ళు లేని ఒక మనందరూ కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్లో రోజు షూటింగ్లే. సినిమా షూటింగ్ అంటే కాశ్మీర్. మీకు వంగవీటి మోహన్ రంగా ఇక్కడ మర్డర్ కేసులో పోలీసులు తిరుగుతున్నారు. ఆ మురళీ అన్నయ్యని చచ్చిపోయినప్పుడు పోలీసులు తిరుగుతున్నారు అతని కోసం అంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ మనకి అని ఆయన భార్య కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ అంత సేఫ్ ఇంకేమీ లేదు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు అంత, ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ అది. అలాంటిది 10 ఏళ్లకి ఆయన వెళ్ళింది 88లో. 98 వచ్చేటప్పటికి అది ఉగ్రవాదం. అసలు రోడ్డు మీద పోలీసులు తప్ప మామూలు మనుషులు తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి? నువ్వు ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధపడి బాంబు తగిలించుకొని వచ్చి నన్ను కావలించేసుకుంటున్నావు? ఎందుకని నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడేంత తప్పు ఏం చేశాను నేను బతికొండకూడదు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ థాట్ ఎందుకు వస్తుంది? అసలు మనిషి ప్రతివాడు బతికే తన కోసమే కదా. ఈ వీటి మీద కూడా చేస్తూ ఒక్కో చోట తప్పదు. వీటిని కూడా ఆలోచి. ఇప్పుడు నక్సలైట్స్ ఉంది, ఏం చేస్తున్నారు? ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయడం, చెరువులు అది కూడా ఆపుతూ ఉంటారు నక్సలైట్లు. ఎందుకంటే రోడ్డు వేసేస్తే మళ్ళీ ఇక్కడ ప్రజలకి మంచి జరిగిపోయిందని అనుకుంటారు. ఈ రోడ్డు అంతా వాళ్ళు పట్టుకుపోవడానికి, ఇక్కడ సంపద పట్టుకుపోవడానికి అని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఒక పక్కన అది జరగాలి. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? మొత్తం అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. అది జరుగుతూ ఇది జరగాలి. ఏది చెప్పండి, మోడీ గారి టైంలో అది ఏం జరిగింది? మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడారా? మణిపూర్లో జరుగుతున్నంత అన్యాయం గోద్రా కన్నా అన్యాయం మణిపూర్లో వేళ జరుగుతుంది. ఒక్క మాట మాట్లాడరా? తప్పయ్యా ఇదని. వాళ్ళు ఏమన్నా క్రిస్టియన్స్ అని బయట దేశం నుంచి వచ్చారా? ఇక్కడ వాళ్ళే. ఇప్పుడు మనకు మారేడుమిల్లి దాటి సట్లవాడ, బోధులూరు ఆ ఊళ్ళు వెళ్తే ఆ ఊళ్ళన్నింటిలో చర్చిలు ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళి అక్కడ గుడి కట్టడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చర్చిలు కట్టారు. అక్కడ ఉన్న ట్రైబల్స్ అంతా క్రిస్టియన్స్గా మారారు. ఇవాళ వాళ్ళు విదేశీయులు, వీళ్ళే దేశానికి అనర్థం, వీళ్ళు ఉండకూడదు అంటే అది ఎక్కడ చేయను? ఇది మీరు చెప్పిన కరెక్టే. దీనికి రెండూ చూడాలి. ఉగ్రవాదంలో కొత్తవాడు చేరడానికి భయపడాలి. ఆల్రెడీ చేరినవాడు ఈ సమాజంలో నాకు స్థానం లేదు అని ఫీల్ అవ్వాలి. అసలు గాంధీ వాళ్ళ అమ్మకు పుట్టలేదండి, తెలియదు. వాళ్ళ నాన్న పుట్టలేదు, చూడలేదు అది మీరు. గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కాదు. అన్నీ వస్తున్నాయి. ఈ నిన్న మొన్న చూశాను, ఖర్గే ఆస్తులు మోడీ గారు చదివేట. ఎక్కడ చదివాడో తెలియదు. పెద్దది బెంగళూరులో నీకు 200 ఎకరాలు, మైసూరు పక్కన మాండ్యాలో 160 ఎకరాలు, మీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్ద తిరుగుతాం. మీరు ఎవరు చూడలేదా? చూశారు కదా. నిజంగా మోడీ గారికి అవన్నీ తెలుసుంటే కొట్టండి ఒక్కసారి. ఎంత ఇతను ఎఫిడవిట్ ఎంత కేసాడు? 20 కోట్లు కేసాడు. ఆ 20 కోట్లు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చాయి? వాడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కొన్న 500 గజాలు ఈవేళ 5 కోట్లు అయింది. అన్నీ ఉన్నాయి అందులో. ఎప్పుడెప్పుడు కొన్నాడు, ఎలా పెరిగాయి రేట్లు. 20 కోట్లు ఉంది ఖర్గేకి. ఈయన మామూలుగా 20,000 కోట్లు ఆయన కొన్నట్టుగా లెక్కలు చదివేస్తున్నట్టు ఎంత క్రియేట్ చేయడానికి ఒక సెల్ పెట్టారు. ఆ సెల్లో గాంధీ గారు, ఇంతకుముందు చెప్పారుగా, గాంధీ గారి తల్లిని, ఆ గాంధీ గారి తండ్రి డబ్బులు లేక ఎక్కడో అప్పు తీసుకుంటూ, కాబూలీ అప్పు, తల్లి అక్కడ వాళ్ళకి కష్టం ఉంటుంది గుజరాత్లో, అడిగి అప్పు చెప్పేయాలట పెళ్ళాన్ని. ఎప్పుడైతే బాకీ తీరుస్తాడో అప్పుడు పెళ్ళాన్ని వెనక్కిస్తాడట. అలా వెళ్ళింది గాంధీ గారి తల్లి. వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. ఇక అసలు రాయించేవాళ్ళు, రాసేవాళ్ళు దేవుడు. గాంధీ అంటే దేవుడు. ఇంతకన్నా బ్లాస్ఫమీ ఏముంటుంది? గాంధీ ఏమన్నా అడుక్కుతిన వాళ్ళ కుటుంబంలో పుట్టాడా? లైట్ స్తంభం కింద చదువుకున్నాడా? అతను దివాన్ కొడుకు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నవాడు. గాంధీ ఏదో గోచిగొడ్డు కట్టు తిరిగాడు. గోచిగొడ్డు మన కోసం కట్టుకున్నాడు. అతను ఒరిజినల్గా యూ కెన్ అఫోర్డ్, చాలా రిచ్. ఒక దేశానికి రాజ్కోట్ ఏదో సంస్థానానికి దివాను వాళ్ళ నాన్న. మరి వీళ్ళు ఇష్టం రాస్తారు. మన జనరేషన్కి తెలియదు, చదివి ఇలాగా అనుకుంటున్నారు. అవును, సుట్టేసుకునే ఇక్కడికి వచ్చి ఆ గాంధీ సినిమాలో క్లియర్గా చూపించారు కదా. ఇక్కడికి వచ్చి ఇండియా అంతా ఒకసారి తిరగాలని తిరుగుతూ ఎక్కడో ఒక నది దగ్గర ఆడవాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తున్నారు, ఆడ మగ పిల్లలను. ఆయన అలా చూస్తూ నిలబడిపోయాడు. ఏంటంటే వాళ్ళు స్నానం చేసి బట్టలు కట్టుకున్నా సరే పూర్తి కవరేజ్ లేదు. ఏదో చిన్న తువ్వాలు కట్టుకునో, తిరిగిపోయిన చీర కట్టుకునో వెళ్తున్నారు. అది చూసి చాలా బాగా తీశాడు ఆ సీను. చూసి వెంటనే ఈయన బట్టలు తీసి ఆ నదిలోనే వదిలేస్తాడు. వదిలేసి ఆ వేళ నుంచి ఈ దేశంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారో నేను అలాగే బతుకుతాను.
చెప్పి వాళ్ళ నుంచి ఆ కోచికోట కట్టు తిరిగాడు. గాంధీ సినిమాదే సీన్ ఇది. మోడీ గారి సూట్లు ఇవన్నీ పర్సనల్, కొంతమందికి మంచి బట్టలు వేసుకుని తిరగాలి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇంకా గాంధీని తప్పు పట్టడం అంటే వాళ్ళకి ఏంటంటే బేస్ ఈ దేశంలో మనం అనుభవిస్తున్న సెక్యులరిజం గాంధీ గారి నిర్వచనం. ఈశ్వర్ అల్లా తేరే నామ్ గాంధీ గారు చెప్పాడు. ఇది తప్పని భూతని అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ అన్నది దాంతో అదే స్టార్ట్ అయింది. నేను చెప్పాను క్యాపిటలిజం. మీకు వాళ్ళకి పటేల్ అంటే ఎందుకు ఇష్టం అంటే, పటేల్ క్యాపిటలిజం సపోర్టరు, నెహ్రూ సోషలిజం సపోర్టరు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అసలు ఘర్షణ. అయితే పటేల్ నెహ్రూని ఎప్పుడు కుర్రాడి కింద చూసేవాడు. 11 ఏళ్ళు చిన్న పోరా, నీకేం తెలుసు ఇవన్నీ, అక్కడ అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చి అక్కడా ఉండాలనుకుంటావు, నీకేం తెలియదు, ఇండియా తెలియదు అని ఆయన అనేవాడు. నెహ్రూ కన్నా తీవ్రమైన సోషలిస్ట్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అన్నవాడు అసలు నీ వీళ్ళకి ఇవాళ ఆయన కూడా వీళ్ళు సుభాష్ చంద్రబోస్ని గాంధీ గారే దెబ్బేశాడు, పటేల్ని గాంధీ గారే దెబ్బేశాడు అని చూపిస్తున్నారు. అసలు సుభాష్ చంద్రబోస్ అన్నవాడు 39లో ఒక ఎలక్షన్ జరిగితే చెప్పాడు, కాషాయ బట్టలు వేసుకుని ఎవడో చోటు అడిగితే కాల్చిపారైనా. ఎందుకంటే మతం పేరుతో రావడానికి చూస్తున్నారు, ఇన్ఫిల్ట్రేషన్ రాని ఇక్కడ అని చెప్పాడు. అది వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే గాంధీకి నెహ్రూకి వ్యతిరేకమో వాళ్ళందరూ మాకు అనుకూలం అన్నట్టుగా ఇస్తున్నారు క్యాంపెయిన్. అది నిజం కాదు. అదే అందుకే ఫస్ట్ వచ్చింది ఏ క్యాంపెయిన్? మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఇండియా ఫస్ట్ వచ్చింది. అన్ని కేవలం పచ్చి కళ్ళు. మనకి ఇంతకుముందు చందమామలో వచ్చేది బేతాళ కథలో, ఆ కన్నా కేవలం కల్పితం అని ఇలా బ్రాకెట్లో. అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం. డిస్క్లైమర్ మనం అన్నీ ఎవడ చూస్తాడు? ఇలా పట్టింది. ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీ గారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని. ఏమండి వరుస పెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది. వాళ్ళు ఇంకా ఆధారాలు ఎతకాలి. మీరు బయట వెళ్ళి చూడండి, 2 ద్వారపాలకులు ఉంటారు. ఈలేదు ద్వారపాలకులు అలా ఉంచేశారు. గుడికే ఉంటారు ద్వారపాలకులు, ఉంచేశారు అలాగే. ఎందుకంటే ఇక్కడ రాదా గొడవ. ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల, నా ఉద్దేశం ఏంటంటే ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం, ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు, ఎండోమెంట్లు ఏం లేవు. ఎవడో ఆయన మొక్కుకున్నారో ఆయన గుడి కట్టించేవాడు. ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 4 ఇస్లాం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటాం అన్నారు. ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు, డివిజన్. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతారు. ఏంటంటే నవ్వుతాడు. ఏంటి తప్పేంటి? అతనికి ఏదో నమ్మకం కుదిరింది. దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అతనికి ఏదో నమ్మకం కుదిరింది. అందరూ క్రిస్టియన్స్ అయిపోతారండి, అందరూ క్రిస్టియన్స్ అయిపోతారండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అది బ్లండర్. అది ఇప్పుడు ఇగో కాశ్మీర్ లాగే ఉంటుంది. కాశ్మీర్ 370 తీసే ఉన్నారు. 370 ఎప్పుడో పోయింది, చెప్పలేదు మనం. ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చారు. ఏ రోజునైతే సుప్రీంకోర్టు పరిధిలో కాశ్మీర్ వచ్చేసిందో ఆ రోజునే పోయింది అది. కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు, బాబు ఇది తీసేస్తున్నాం అని. ఈవేళ 370 అన్నది తీసేసాం. ఈవేళకి కూడా 4 జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు. 4 జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. ఆ 4 జిల్లాల వైపు వాడు వెళ్ళడానికి లేదు. పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు. అటే వెళ్ళేవాడు, ఇటే వస్తూ ఉండేవాడు. ఏదండి జై శ్రీరామ్ అందరికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈవేళ మొదలెట్టారు కానీ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. శ్రీరామనామం వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అన్నాం. అసలు మనలో చాలా మంది లీడర్స్ శ్రీరామంలోనే పుడతారు. ఎందుకంటే శ్రీరామనవమి టైంలో పందిర్లేసి అదే ఒక లీడర్షిప్ క్వాలిటీ, నలుగురు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి. ఇవన్నీ ఇవి కొత్త ఏముందండి. షర్మిల జగన్ అన్నా చెల్లెళ్ళు ఇక్కడ తీశారు మమ్మల్ని. అది చంద్రబాబు నాయుడు, రామూర్తి నాయుడు ఎవరు తీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చిరో పార్టీలో ఉండేవారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరు ఎడదీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాని బయటికి రాగానే
వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరో ఎడ తీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరో పార్టీలో. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. ఎక్కడా లేని షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్, కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఏమో మీరు చెప్పాలి, రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి, మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరడం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా, అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఎవరిష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు. అవును, స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాట్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర, ప్రజాశక్తి కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి లేదు పేపరు. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాజిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నేను దాంట్లో మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్లు చేస్తుంటారు. యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చి మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చొని ఇక్కడే పెడదాం, ఎక్కడో కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు. ఏం చెప్పలేదు. అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్ల. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు. సీటు మార్చేసేవారు ఆయన, వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పారు, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవ ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది.
అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు? రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది. రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడ లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో ఈ పొత్తులు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మోడీ తేల్చాలి. మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాట్లాడతాడు, జగన్ ఎవరితో మాట్లాడో ఎవరు చెప్పలేకపోతారు. ఏంటి ఎందుకని మీటింగ్ తీసిపోయారని మీటింగ్ తీసిపోయారా? ఏంది ఏమండి? జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్ వేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను. 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నా కదా అప్పుడు? ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయాను. అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నాం అని. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం ఓ 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీవై రెడ్డి ఫస్టే తీసేస్తారు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అట్లా చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు? అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళి అక్కడికి. ఇక అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరో టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకు తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తున్నాను. ఎందుకు నేను సర్లే బూరుపూడి వచ్చి అడిగాడు. బూరుపూడి నన్ను ఏమన్నారు ఏమని. బూరుపూడి వాళ్ళంతా తిరగబడేటోడికి పట్టుదల వచ్చింది. తిరగబడతారు, పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ చేసి నెగ్గాడు. నేను నెగ్గాను.
ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్రన్న ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యూన్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడ చేసి ఉండడు. ఏం అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు. మంచి ఇంకా ఇంకా చెప్తాడు, చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు. చెప్పబోతే అలాగా ఇప్పుడు ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా, ఇంకా అది క్యాంపెయిన్ అతనే, అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడుగుతా, నువ్వు చెప్పేదాకా నాకు ఇది ఒక వ్యాపారం, ఇది మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే. దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లెక్క వస్తుంది లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో ఓటర్స్ అనే వచ్చిందా ఇప్పుడే అనౌన్స్ చేశాను. ప్రధానమంత్రి నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. ఆ మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచొస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వీళ్ళెవరూ కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. నుంచి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది ఉంటుంది. అంటే ఎంత పర్సెంట్ తప్పు చేశాడు అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు, మిడిల్ క్లాస్ బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. అమలు ఓటు వేయము అని చెప్పేస్తున్నారంటే ఓటు వేయరు, అందులో అనుమానం ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందనో మీకు చెప్పలేం. కానీ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఒక 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడికి నిక్కగా ఉన్నాయి, నిక్కచ్చిగా పడిపోతాయి. లేదా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది, ఇది రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది. అది పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 6% వచ్చింది, అంతకన్నా పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరిగేది 11% అయింది అనుకోండి, వాళ్ళే గెలుస్తారు. 8% దగ్గర అయిపోయింది అనుకోండి, అతను గెలుస్తారు. మీరు లేచిపోతే నేను లేచిపోతాను, మీకోసమే మేము ఉన్నది.